మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ట్రంప్ అమెరికాలో సంచలన నిర్ణయం తీసుకున్నాడండి. రేపిస్ట్న కొడుకులకు అందరికీ ఉరి శిక్ష అనేసి. ట్రంప్కి ఏమైనా జ్ఞానం ఉందండి? ఉరి శిక్ష వేస్తే ఏటైపో చచ్చిపోతాడు అంతే సడన్గా. ఈ రోజుల్లో ఎవడు ప్రాణానికి భయపడుతుంటండి, అందరూ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడరు అనుకోండి, అది కాదన్నది అనుకోండి, దీన్ని ఎలాగోలాగా అనుభవించాలి. ఉరిశిక్ష కదా వేస్తానని అనుకుంటారు, వెళ్తాడు చేస్తాడు, ఉరిశిక్ష పడుతుంది అంతే. ప్రపంచం ఇంకా అలాగే తయారవుతుంది. ఇంకా రొంపుకి ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందండి? చట్టాన్ని తప్పించుకొని 10 మంది 20 మంది 30 మందిని కూడా అనుభవించిన కొడుకులు అంటారు. వీడు 20-30 ఉరిశిక్షలు వేయగలడు. ఆడికి ఒకళ్ళకి రేపిస్తే ఓకే, 10 మందిని చేస్తాడు, 10 ఉరిశిక్షలు వేయగలడా ఈ ట్రంప్? అది రాజ్యాంగంలో మనం ఆలోచించి పనిచేసే జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎవరైనా సరే, ఏ పిఎం అయినా. ఒకే వాళ్ళ అమ్మానాలకు బాధ, ఎంత దారుణమైన బాధ ఉంటుంది, చచ్చిపోతే సమస్య తీరదు. వాడికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తూ పని 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 చెయ్యడమే, ఓన్లీ ముడిపట్ల భోజనమే. లాస్ట్కి ఆడు ఎందుకురా బాబు ఈ పని చేశాను అని ఒక జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆడికి వస్తుంది, ఉన్నోళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, ఓర్ నాయన ఈ పని చేయకూడదని. ఓం నమః శివాయ.